వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఈవీఎంల ట్యాంపరింగ్ అంశము అలాగే ఎలక్షన్ కమిషన్ పనితీరు గతంలోనూ చాలాసార్లు చర్చకు వచ్చినప్పటికీ కూడా 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆ తర్వాత జరిగినటువంటి పలు రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఈ అంశానికి విపరీతంగా చర్చలోకి వచ్చింది. ఈ అంశం ఈవీఎంల ట్యాంపరింగ్ ప్లస్ ఛార్జింగ్. ఈవీఎం పోలింగ్ రోజు పోలింగ్ డే ఎండ్కి ఈవీఎం ఛార్జింగ్ తక్కువగా ఉంటుంది జనరల్గా, పొద్దంతా యూజ్ చేస్తారు కాబట్టి. కానీ కౌంటింగ్ రోజున తీసేసరికి ఫుల్ ఛార్జింగ్ ఉండటం అనేటువంటిది ఇదొక ఇష్యూ. ప్లస్ పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి మధ్య కూడా వ్యత్యాసం. ఈ అంశాల మీద విపరీతమైనటువంటి చర్చ జరుగుతోంది దేశంలో ప్రతి చోట. ఈ మధ్యనే తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్కి. కానీ ఎలక్షన్ కమిషన్ ఎందుకనో ఈ విషయం మీద ఎక్కువ నోరు మెదపట్లేదు. సుప్రీంకోర్టు కూడా 2-3 సార్లు రీకౌంటింగ్కి అలాగే ఈవీఎంల పనితీరు మీద వచ్చేటువంటి అనుమానాలకి నివృత్తి చేయాలి అని ఎలక్షన్ కమిషన్కి చెప్పినా కూడా మ్యాక్ పోలింగ్ నిర్వహిస్తాము అని ఈ ఎలక్షన్ కమిషన్ చెప్పి తప్పించుకుంటుంది తప్ప అసలు ఈవీఎం కరెక్ట్గా పనితీరు మీద సరైన క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు. ఇక కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఈ విషయం మీద పదే చాలా వేదికల మీద ప్రస్తావించారు. ఇక ఇప్పుడు తాజాగా బీహార్ వేదికగా लोकसभा में और विधानसभा में 1 करोड़ नए वोटर शामिल हुए। और जब हमने इलेक्शन कमीशन से कहा कि आप हमें वोटर लिस्ट दीजिए, आप हमें वीडियोग्राफी जो हर पोलिंग बूथ में वीडियो लगा हुआ है वो दीजिए, इलेक्शन कमीशन बिल्कुल शांत हो गया, चुप हो गया అని రాహుల్ గాంధీ మరొకసారి ఆరోపించారు. అయితే ప్రజాస్వామ్యంలో అతి కీలకమైనటువంటి స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి వ్యవస్థ ఎన్నికల కమిషను. మరి ఎన్నికల కమిషన్ పదే